విజయ విహారం రమణమూర్తిపై దాడి జరిగి 5 రోజులైనప్పటికీ ఎవరైతే దాడి చేశారో వారిపై అయితే చర్యలైతే తీసుకోలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో జై భారత్ టీమ్ ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. అసలు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏం జరుగుతుందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 5 డేస్ అయింది దాడి చేసి. ఇంతవరకు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? కొట్టిన వ్యక్తి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కారణం ఏంటి? అంటే ఈ ప్రభుత్వం మతోన్మాదులకు మత కుక్కలకు వత్తాసు పలుకుతుంది అనడానికి మనం సాక్ష్యంగా చూపెట్టచ్చు. రమణమూర్తి హిందువుల ప్రతినిధి, హిందువుల యొక్క రక్షణార్థం పనిచేస్తూ సంవత్సరాల కొద్దిగా పనిచేస్తున్నటువంటి ఆ గొప్ప మనిషి మీద దాడి అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవట్లేదు. అంటే సాధారణ ప్రజల మీద, సాధారణ హిందువుల మీద, సాధారణ మనుషుల మీద దాడి అయితే ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఇలానే ఉంటుందా అనేది ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి రమణమూర్తి గారి మీద జరిగినటువంటి దాడి ఇది మతోన్మాదుల ప్రక్రియ. మతము అనేది మనుషులను విభజిస్తుంది. మతము ఆధిపత్యం అయినప్పుడు, మతము ఈ రూపం తీసుకుంది అనుకున్నప్పుడు, ప్రజలలో చలనం లేకపోతే, ప్రజా సంఘాలుగా స్పందించకపోతే ఈ సమాజం అంతా విద్వేష రాగాలతోని, నెత్తురుతోని ఉన్న ప్రపంచ చరిత్రలో ఈ మతోన్మాదులు సృష్టించినటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా భయంకరమైనటువంటి ఉన్నాయి. కాబట్టి గుజరాత్ ఏకపక్ష మారణకాండ నుంచి తెలంగాణ గడ్డకు ఈ మతోన్మాదము, ఈ విషపు గాలి విస్తరించింది. అది రమణమూర్తి సార్ మీద పడ్డది, రేపు మన మీద కూడా పడుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. దయచేసి రమణమూర్తి గారు లాంటి గొప్ప మేధావి మీద, క్షేత్రుని మీద 2 రాష్ట్రాలే కాదు ప్రపంచం అంతా ఆయన అభిమానులు ఉన్నారు. మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. కాపాడుకోవాలి. కొశ్శపరెడ్డి అనేటువంటి ప్రశ్నించాలి. వారిని జైలు పాలు చేసేటువంటి ప్రయత్నం చేసి ఇంకా ఏ మతోన్మాద కుక్క ఇటువంటి దాడులు చేయకుండా రమణమూర్తి సార్ లాంటి మేధావులను మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఆయన ఆధ్యాత్మిక విలువలను సమానత్వ రూపేణా ప్రతి ఒక్కరికి అంది మనిషిని మనిషిగా చూసి గౌరవాత్మకంగా ఉండాలి అనే నమ్మకాల ద్వారా ఒక 40-45 సంవత్సరాలుగా కష్టపడుతూ అన్ని వ్యక్తిగత స్వేచ్ఛను, జీవితాన్ని అన్ని పక్కన పెట్టి కూడా ఈ ప్రజల కోసము, ఈ హిందువులో ఉండేటువంటి అసమాన విలువలకు, ద్వేషాన్ని తగ్గించడానికి చేస్తున్న సాహస ప్రయత్నం యొక్క విలువ టీవీలలో చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు కశ్యపరెడ్డి అనేటోడు చెప్పు తీసుకొని కొట్టినటువంటి సందర్భం. అయినా 5 రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఈ సమాజం ఎటుపోతుంది? తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక విలువలకు, గౌరవాలకు, సమానత్వానికి, సామాజిక అంశాలకు, పోరాట స్వభావాలకు అద్భుతమైన విలువలతో ఉన్నది. మరి ఈ విలువ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కళ్ళు అవుపడతలేవా? రమణమూర్తి గారిపై దాడి జరిగి కూడా 5 రోజులైనప్పటికీ ఇంతవరకు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన పరిస్థితి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఏమంటారు? ఇది చాలా దుర్మార్గం. అనడానికి ఏముంది, అరెస్ట్ చేయాలని అంటాం కదా. చెప్పాల్సింది ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ. కాబట్టి ఈ విధంగా అయితే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. హిందువులందరూ బంధువులు అయినప్పుడు ఒక హిందువు మీదే దాడి జరిగినప్పుడు ఎందుకని హిందూ సమాజం ఒకవైపే చూస్తుంది? హిందూ సమాజం చూడండి, ఇక్కడ వందలాది మంది హిందువులు ఉన్నారు. మొన్న స్వామీజీలందరూ వచ్చారు. జరిగినప్పుడు యావత్ హిందూ సమాజం అంతా కూడా మా వైపు ఉంది. ఎందుకంటే చెప్పులతో ఎవరైనా కొట్టచ్చు. ఇక్కడ నేనున్న నన్ను కొట్టచ్చు, మిమ్మల్ని కొట్టచ్చు, ఇంకొకరిని కొట్టచ్చు. దీన్ని అందరము ఖండిస్తే మంచిది. లేకపోతే మనకు సరిపోయినలా చెప్పుతో కొట్టచ్చులే, చెప్పుతో కొడితే ఏం కాదులే, వారి పరుగు తీసినాలే అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ చెప్పుతో కొట్టడం ద్వారా రమణమూర్తి గారి పరుగు పోలేదు. రమణమూర్తి గారి యొక్క ఆయన మహర్షి తపస్సు అనేది బయటపడింది. ఎవరైతే చెప్పులు కొడతారో, చెప్పులతో కొట్టే సంస్కృతి ఎవరిదో చంపే వాళ్ళు చెప్తున్నారు. మేము అయోధ్యలో రామ మందిరంలో అవినీతి డబ్బులు పోయినాయంటే చెప్పులతో కొడతాం, చంపుతాం అంటున్నారు. గోవులు రక్షించబడాలి అంటే చెప్పులతో కొడతాం, చంపుతామంటున్నారు. బద్రీనిధిలో గోల్మాల్ జరిగిందంటే చెప్పులతో కొడతాం, చంపుతామంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా కానీ చెప్పులతో కొడతాం, చంపుతామనే మాటలు ఈరోజు జరుగుతున్నటువంటి హిందూ మతంలో జరుగుతున్నటువంటి హిందూ అన్యాయాన్ని ప్రశ్నిస్తే మేము కొడతాం, చంపుతామంటున్నారు. కాబట్టి రమణమూర్తి గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తాడో వారు ఏమడిగారు? శ్రీకృష్ణుడి యొక్క తల తీసేశారు, మోడీ తల పెట్టారు, తప్పు కదా అని అడిగాడు. దానికి చెప్పుతో కొట్టాడు, చంపుతానన్నాడు. అదేవిధంగా రాముడి యొక్క పక్కన మోడీ ఉన్నాడు. మోడీని ఎట్ట పెడతారు రావణ పక్కన అంటే చెప్పుతో కొడతాను, చంపుతానంటున్నాడు. ఇది ఈ విధంగా ఇప్పటికి రమణమూర్తి గారు కాదు, లక్షలాది మంది అడిగారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మాకు భయపడండి మీరు, మేమేమి తప్పు చేసినా అడగద్దు. మేము ఏదన్నా కానీ తప్పు చేసినా కానీ, వాడు మాట్లాడాడు కదా, మా రామ మందిరంలో మేము డబ్బులు తింటే ఏముంది హిందువుల మీద తింటే అని. వాడికి ఏంది అటువంటి వాడు? తినేవాడికి ఏంటంటే ఇబ్బంది. మా డబ్బులు హిందూ మతాన్ని కొద్దిమంది ఆధిపత్యంలోకి తీసుకొని
మా ఆధిపత్యంలోనే ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అటువంటి విషయాల మీద చెప్పులతో కొడితే అవమానంతో వెనక్కి వెళ్తామనుకుంటున్నారు. కాబట్టి చెప్పులతో కొట్టే వాళ్ళు ఎవరో, చంపే వాళ్ళ సంస్కృతి ఏందో, అతని వెనక ఎవరున్నారో బయటకు వచ్చి మాట్లాడండి. మేము ఎక్కడా కూడా ఈ విషయాల్లో వెనకడుగా ఎరిగేది లేదు. ఈ అన్యాయాలన్నీ వెలికి తెచ్చి హిందువులు చైతన్యవంతులు చేస్తామని తెలియజేస్తున్నాం. సో మీరు సోషల్ మీడియా ట్రోల్స్ చూసే ఉంటారు రమణమూర్తి గారిపై. ఎందుకు ఇలాంటి ట్రోల్స్ వస్తున్నాయి? ఈ సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చేసి ఉన్న విషయాన్ని కొంచెం పక్కన పెట్టించే పక్కదారి పెట్టిస్తుంది. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి అన్నారు, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. అట్లుంటుంది సోషల్ మీడియా తోటి చెప్పాలండి. ఉన్న విషయము ఉన్నట్టుగా చెప్పిన ఒక్క విషయాన్ని ఆ ఆవేశంతో మీరు మీడియాలో ఉన్నారు కదా, మీరు సపోజ్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటుంటే భౌతిక దాడిని ఒక మీడియా సమర్థిస్తుందా? చెప్పండి అమ్మా. సమర్థించకూడదు. ఓకే, సమర్థించకుండా అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిపించడం కూడా మీడియా ఒకసారి చూసుకోవాలి కదా ఎవరు ఆవేశపడలు. ఇంతకుముందు రమణమూర్తి అన్న చెప్పిండు, ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలలో కూడా ఆయన చంపేస్తాను పొడి చేస్తాను అని చెప్పిండ అన్న, సైకిల్ చేసిండంట. అది తప్పు. ఎందుకంటే ఏదన్నా ఉంటే మీరు జ్ఞానవంతమైన పోరాటం చేయండి రమణమూర్తి గారితో. నీకెంత జ్ఞానం ఉందో ఆయన ఎంత ఉందో, ఇది కాదు ఇది తప్పు అని స్ట్రాంగ్గా మీరు డిఫర్ చేయండి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డిఫర్ అండ్ ఎ ఫైట్. వెన్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ అన్ ఒపీనియన్స్, మీరు అది చర్చించండి. ఆ టీవీ డిబేట్లు చర్చ గురించి ఉన్నాయి కానీ ముష్టి యుద్ధాల గురించి లేవనే విషయం అన్ని టీవీ ఛానళ్ళు ఒకసారి మీరు గ్రహించుకోవాలి. ఇంకొకటి, రమణమూర్తి గారు కానీ జై భారత్ కానీ వీళ్ళెవరన్నా ఎప్పుడైనా నిజం చెప్తే మాత్రం ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా పొగరుబోతు నిజాలు ఉంటాయి. జాతీయ జెండాకున్నంత పొగరు మా సత్యంలో ఉంటుందని రమణమూర్తి గారు ఎప్పుడో ఆయన విజయ విహారంలో రాశారు. ఆ విలువలకు కట్టుబడున్న మనిషి మీద ఇలా భౌతిక దాడి అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తులని దయచేసి అరెస్ట్ చేసేసి పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసి ఇలాంటి దాడులు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి దాడులు ఎందుకంటే జరగకుండా చూసుకోవాలి. ఇలాంటి అలో చేస్తే ఈరోజు ఒక జ్ఞానభాండమైన రమణమూర్తి గారి మీద దాడి, రేపొద్దున నీ మీద దాడి కావచ్చు, నా మీద దాడి కావచ్చు, ఎవరైనా ఒక దేవుని పేరు తీసుకొని ఒక కాషాయ వస్త్రం వేసుకొని ఎవరి మీదన్నా దాడి చేసే ఉన్మాద తత్వం అనేది నశించాలి. నేను కశ్యపరెడ్డిని వ్యక్తిగా మాత్రం పూర్తిగా రమణమూర్తి గారు కూడా చెప్పారు, వ్యక్తిగతంగా ఆయన మీద మాకు ఎలాంటి సమస్య లేదు. బట్ ఉన్నదంతా ఆయనకున్న ఈ మతం ఒకటి అనగాలంటే పోలీస్ వాళ్ళు కానీ చట్టం కానీ సరైన చర్య తీసుకొని ఇలాంటి మతాన్ని అనగదొక్కాలని కోరుకున్నాను. It's an heinous, shameless crime which happened in a TV debate on a Telugu TV channel on 14th of this month, that's Tuesday. Upon watching it, like thousands of people of my country, I feel myself ashamed because it is not just a slap on an individual like a scholarly person like Ramanamurthy Garu, but it's a direct slap on the civility and the culture of this nation, of our society. In fact, within hours of this incident that happened, it has gone it took such a viral note nationwide because I come across most of social media handles across the country, both in English and Hindi. It became so viral that there was so great response from the common people, educated youth, students and intellectuals. Everybody is condemning, everybody is feeling ashamed of having such cruel-minded fellows, shameless fellows as part of our society. So in fact, this brought a shameless situation to the so-called organizations which seem to back such cruel fellows. So we demand the government of Telangana, state government of Telangana, to take stern action on this hooligan person, who is a senseless person, who is not at all qualified or an eligibility to
speak anything because he was unable to answer the just questions posed by Ramanamurthy ji. That was the reason he resorted to an attack, a physical attack. That shows how timid this ideology is. Because one should, everyone have a right of opposing an ideology, but you should answer ideologically. When you fail to do so, when you don't have confidence, you resort to physical attacks. So it's highly condemnable. We are very happy that the vast chunk of Hindu community, Hindu intellectuals, thinkers came forward in condemning this brutal attack, and we warn such hooligans, such unsocial, antisocial elements to refrain from doing such heinous acts again in the future. Thank you very much. ఓకే. సో ఏదైతే ఈ దాడి జరిగిందని అనుకుంటాం కదా, ఒక మనిషి మీద దాడి కాదండి అది. అదైతే ఏంటంటే ఏదైతే ఈ ఆలోచన రమణమూర్తి గారి జై భారత్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి మనం. ఎంత ప్రతిష్టమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్లో మనకు తెలిసొచ్చి కనిపెట్టేది ఏంటి, దట్ ఆయన ఆ జై భారత్, ఆ రమణమూర్తి గారు వీళ్ళంతా సంవిధానంలో గాఢంగా నమ్ముతారు. దాని తర్వాత వాళ్ళు మానవత్వం మీద, సమానత్వం మీద చాలా గాఢంగా నమ్ముతారు. ఇంకా వాళ్ళు అసలు ఏదైతే ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు వీటన్నిటి క్రొనాలజీ ఏంటి ఇవన్నీ చాలా గాఢంగా చదివి, డీప్గా చదివి ఆ జ్ఞానం పొందుపరుచుకొని దాని మీద మనం ఎంత అందరితో సమానంగా సత్యం మీద అహింసతో పాటే మనం అందరితో డీలింగ్ చేయాలా అని చెప్పి ఒక చాలా ఏంటంటే ఒక ప్రొఫౌండ్ లా ఒక మైండ్ పెట్టుకొని ఆ రకంగా వాళ్ళందరితో ఉంటున్నారు. ఇప్పుడు ఇటువైపు రండి, ఏంటి ఆ కశ్యప్ ఐడియాలజీ అన్నమాట. కశ్యప్ కానీ అప్పుడు మన చిలుకూరు బాలాజీ ప్రీస్ట్ మీద కూడా అటాక్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను అన్ని ఛానల్స్ మీద చాలా తీవ్రంగా ఖండించాను. అసలు ఒక పెద్ద మనిషిని ఆయన అసలు అట్లా ట్రీట్ చేయడం అన్నది ఒక చాలా అషేమ్డ్. మా తెలంగాణ మీద అది ఒక మచ్చ. ఇప్పుడు ఇది ఇంకొక మచ్చ అన్నమాట. ఇంకా ఏమేమి మచ్చలు తీసుకురాక ముందరే మేము దీనికి హార్ట్ పెట్టదలుచుకున్నాం. సో ఇటువైపు వస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళతో ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు జయ భారత్ ఆపోజిట్ ఐడియాలజీ అన్నమాట. వీళ్ళకి సంవిధానంలో నమ్మకం లేదు, సంవిధానం మార్చాలని అనుకునే రకం అది. వాళ్ళకి అహింస, ఇప్పుడు అహింసనే కదా మనం చూసింది. దాని తర్వాత వీళ్ళకి సత్యంలో నమ్మకం లేదు. సత్యమేవ జయతే అన్న మన భారతదేశం నినాదాన్ని వీళ్ళు నమ్మరు. వీళ్ళకి అహింస కావాలా, వీళ్ళ దగ్గర ద్వేషం. ఇప్పుడు ఏదైతే ఈ జయభారత్ రమణమూర్తి వర్గం ఉన్నారో, ఈ సంవిధానపు వర్గం ఉన్నారో వాళ్ళని వీళ్ళు ద్వేషించడానికి, ఇప్పుడు ముస్లింని ద్వేషించడం, క్రిస్టియన్ని ద్వేషించడం, దళితుల్ని ద్వేషించడం అవన్నీ ఒక పక్కన, ఇప్పుడు హిందూ అయిన రమణమూర్తి గారిని, వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ మొత్తాన్ని, జయభారత్ వాళ్ళని ద్వేషించడంలో వీళ్ళకి ప్రాబ్లం ఏంటి చెప్తాను. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సంవిధానంలో నమ్ముతున్నారు, నంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు మానవత్వంలో, అహింసలో, సమానత్వంలో వీటిలో వీళ్ళు నమ్ముతున్నారు. అది వీళ్ళు కరప్షన్లో నమ్మరు. అది ఆ ప్రశ్నలు వేస్తున్నందుకు వీళ్ళ మీద ఇప్పుడు ద్వేషం. మరి వీళ్ళు హిందువులే కదా, వీళ్ళు హిందువులు కాదంటున్నారా మీరు? సో ఇప్పుడు ఆయన రేస్ చేసిన 2 విషయాలు ఉన్నాయి. అవి మొత్తం భారతదేశపు ఇష్యూ. అయోధ్య టెంపుల్ అన్నది ఒక హిందూ టెంపుల్ కాదు, అది ఒక ఇండియన్ టెంపుల్. ఆ ఇండియన్ టెంపుల్ మీద భారతదేశం నుంచి నలుమూలల నుంచి అక్కడ ఫండ్స్ వెళ్ళినాయి, బంగారం వెళ్ళింది, డైమండ్స్ అన్నీ వెళ్ళినాయి. దాని అకౌంట్స్ ఎక్కడ? అదే కదా ఈయన అడుగుతుంది. అది ప్రతి భారతీయుని మామూలుగా అడగాల్సింది కదా. పైగా అడక్క ముందరే మీరు పెట్టాలి అకౌంట్స్ ముందర అక్కడ. ఎందుకు అంటే అది సుప్రీంకోర్టు యొక్క ఒక ట్రస్ట్ ఫామ్ చేయమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం అది వచ్చింది. అది ముందర ఏముంది అక్కడ? సరే, అది సరి అయిన కూల్చివేత కాదని సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్పేసింది. అది సరి అయిన కూల్చివేత కాకపోయినా కానీ ఇప్పుడు ట్రస్ట్ టెంపుల్ అని చెప్పేసింది సుప్రీంకోర్టు. ఆ ట్రస్ట్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారము ట్రస్ట్ అనగానే, రిజిస్టర్డ్ అనగానే అకౌంట్స్ ఏవి ఆడిట్లు ప్రతి ఒక్కళ్ళు పంపిస్తే ఊరికేనా అది? సో ఇట్లా ఈ అకౌంట్స్ ఆడిట్ ఇవే కదా అడిగింది. చట్టబద్ధంగా ఉండవని కదా, సంవిధానబద్ధంగా ఉండవని. అది మనకు నచ్చదు. అంటే మనకు కరప్షన్ నచ్చుతుంది, మనకి హింస నచ్చుతుంది. ఇప్పుడు వీళ్ళ దళితుల్ని మళ్ళీ చెప్తాను, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరి హింసలు అయిపోయినాయి. ఇప్పుడు హిందువుల ప్రీస్ట్ల మీద హింస ఎందుకు స్టార్ట్ అయింది? కేవలం సంవిధానంలో నమ్ముతున్నారు, సమానత్వంలో నమ్ముతున్నారు, వాళ్ళు ఐకమత్యంలో నమ్ముతున్నారు, వాళ్ళు కరప్షన్ వద్దంటున్నారు, వాళ్ళు
వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటే ఆయన చిత్రాలు చూపించి ఇక్కడ నా కృష్ణుడి తల ఉండాలి కదా, మరి నా కృష్ణుడి తల లేకుండా మోడీ తల ఎందుకని ఎంత బాధ నుంచి అడిగిండు ఆయన. హనుమాన్ని అట్లా చిత్రీకరించి ఆయన్ని నీ నబీన్ ముందు అట్లా డాన్స్ చేస్తామని అంటే సింపుల్ ప్రశ్నలు, ఒక భక్తుడిగా ప్రశ్నలు వేసుకున్నాడు కదా. మరి ఆ ప్రశ్నలకి మీ ఐడియాలజీ దగ్గర సమాధానం ఉండదా? మీకు మ్యాటర్ ఉండదా లోపల? మీకు ఆలోచన ఉండదా? ఏంటిది అసలు? సో ఇది మొత్తం నేనైతే సంవిధానం, దేశంని సంవిధానం అనే పటరీల మీద నడవాలి ఎప్పుడు. అట్లాంటిది సంవిధానం అన్న పటరీల నుంచి దేశాన్ని డీరైల్ చేస్తున్నట్టు చేయబోతున్నారా? ఏం చేస్తున్నారో మొత్తానికి సంవిధానం మీద లేకుండా చేస్తున్నారండి వీళ్ళు. మన ప్రయత్నం ఒకటే ఉంటుంది, మనం సంవిధానం అన్న పటరీల మీదనే మన భారతదేశం నడుస్తుంది, దాని మీదనే మనం ఉంటాం. సత్యమేవ జయతే అన్నది మా నినాదము, మా దేశపు నినాదము. మేము దాని మీద ఉంటాం, దాన్ని కట్టుబడి ఉంటాము. ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సంవిధానం ఉన్నదో, ఏదైతే డెమోక్రసీ, సోషలిజం, సెక్యులరిజం, సావరెంటీ రిపబ్లిక్ ఉన్నదో దాని మీదే మేము కట్టుబడి ఉంటాము. మేము ఎవరైతే ఇట్లా విరుద్ధమైన ఐడియాలజీ పెట్టుకుని ఉన్నారో అయితే మిమ్మల్ని మారుస్తాం, లేకపోతే మిమ్మల్ని పక్కకి తప్పిస్తాం. దేశాన్ని, దేశ ప్రజలని, ఈ ఐకమత్యాన్ని, ఈ బ్యూటీని మేము రక్షించుకుని తీరుతాం. సత్యమేవ జయతే. జై హింద్.